ఈ సిస్టమ్ ఉండకూడదు, రెండు సిస్టమ్ ఉండకూడదు, నేను స్పిరిచువల్తో మాట్లాడతాను, ఐ ఆమ్ విత్ యూ, ఐ ఆమ్ విత్ దట్ మూమెంట్ అన్నాడు రామానాయుడు గారు. మహానుభావుడు కీర్చేసి అయ్యారు. అప్పుడు తత్తులు ఫలపరం కాల. ఆ తర్వాత అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేశాం. నారాయణమూర్తి అందరం కలిసి చర్చించుకున్న విషయం మీద ఏది మంచిగా చేద్దామన్నాడు ఆయన. కానీ మంచి అనే పర్సంటేజ్ జరగల. మళ్ళీ సునీల్ నారాయణ గారిని రిక్వెస్ట్ చేశాం. అందరూ ఏం చెప్తా అదే మేము చేస్తామన్నాడు ఆయన. కానీ ఇది మంచి జరగల, పర్సెంటేజ్ సిస్టమ్ ఇంప్లిమెంట్ కాలా. దిల్ రాజు గారిని రిక్వెస్ట్ చేశాం. నిజంగా దిల్ రాజు గారు నేను పర్సెంటేజ్ సిస్టమ్కి యాక్సెప్ట్ అన్నాడు ఆయన ఆర్టీస్లో. కానీ ఫలప్రదం కాలా. ఆ టైంలో అప్పుడు ఇండస్ట్రీ పెద్ద మహానుభావుడు మా గురువు దాసనారాయణ ఇంట్లో మా గురువు గారు కెఎస్ రామారావు గారు, తమ్మడి భరద్వాజ్ గారు, నేను, సి కళ్యాణ్ గారు అందరం మీట్ అయ్యాం. మీట్ అయిన తర్వాత విఎన్ఆర్ నాగేశ్వరరావు డిస్ట్రిబ్యూటర్ ఫ్రమ్ తెలంగాణ. పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఏ సిస్టమ్ కావాలి, ఆక్యుపేషన్ పర్సెంటేజ్ కావాలని కొందరు, 50-50 కావాలని కొందరు, ఇలా రకరకాల మాడుతున్నప్పుడు ఇది తప్పకుండా తేలుతాం. ముందు పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టాలి, రెండు సిస్టమ్ ఉండకూడదు, ఈ సిస్టమ్ ఎత్తేయాలి అనే దాన్ని ముందు మీరు తీసుకురండి అని మేము విజ్ఞప్తి చేస్తే మా గురువు దాసనారాయణ దాన్ని యాక్సెప్ట్ చేశారు, ముందు తీసుకుని వెళ్ళారు. కానీ ఫలప్రదం కాల, ఇంప్లిమెంట్ కాల. లేటర్ ఆఫ్ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాం. ఇది ఇష్యూ మీద రైజ్ చేశాం, విజ్ఞప్తి చేశాం. టికెట్స్ రేస్ పెంచుద్దని చెప్పడం ఇష్యూలో కానీ ఈ ఇష్యూలో కానీ ఆయన కృషి చేశాడు. మరీ ఫలప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్, ద ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరి వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది? అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు, ఇండస్ట్రీ వారు వచ్చి గవర్నమెంట్ ఏర్పడ్డ వెంటనే వచ్చి పలకరించవచ్చు కదా, మర్యాద పూర్వకంగా కలవచ్చు కదా అన్నారు. శభాష్, కలవాలి రాజులు, మీరు కలుస్తాం. కానీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్వకాలంలో రాజుల దగ్గరికి ఏదైనా ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ధర్మగంట కొడితే లోపలికి వెళ్ళేవారు. దాని బిఫోరే రాజులే ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, రచ్చబండి పెట్టేవారు. మీ ప్రజలకు ఏ సమస్య రండి చెప్పండి అని అడిగేవాడైనా అక్కడక్కడిగా తీర్పులు చెప్పేవాడు, సాల్వ్ చేసేవారు, ప్రజలకు మేలు చేసేవాడైనా. ఇదిగో మా ఊరికి చెరువు కావాలి, మా ఊరికి విద్య కావాలి, మా ఊరికి వైద్యం కావాలి, లైక్ దిస్. అలాగా మీ మినిస్టర్లు కూడా అయిన వెంటనే ఇండస్ట్రీని పిలిచి రండి, మీకేం సమస్యలు ఉన్నాయి, నేనేం చేయాలి, మేమేం చేయాలి అని చెప్తే మేము కూడా ఎంత ఆనందపడేవాళ్ళం అండి. మేము మీ బిడ్డలు అండి, చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్. మేము మీకు ఓట్లు వేసిన వాళ్ళమి, మిమ్మల్ని లెక్కించిన వాళ్ళమి, మీ బిడ్డలం మేము. యూ మస్ట్ బి రెస్పెక్ట్ ది పీపుల్ ద సేమ్ టైమ్ హూ మస్ట్ రెస్పెక్ట్ ది గవర్నమెంట్. ఇట్స్ వైస్ వర్సా. సో మై హంబుల్ రిక్వెస్ట్, దయించి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ పక్కకి పెట్టేయకుండా, పర్సెంటేజ్ సిస్టమ్ అనేది మెయిన్ ఇష్యూ కాబట్టి. ఎందుకంటే ఆల్ మాల్స్ ఇవాళ ఆక్యుపై చేసి 50% దే ఆర్ టేకింగ్. కార్పొరేట్ సెటప్తో కూడుకొని ప్రైవేట్ సంస్థలు ఏమైతే ఉన్నాయో ఆ కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళు దే ఆర్ గెటింగ్ 50%. బట్ సింగిల్ థియేటర్కి ఏమైంది? సింగిల్ థియేటర్ అందరూ మనవాళ్ళు, ఎక్కడవాళ్ళు, ఓ ఫ్యాషన్తో కట్టుకున్నవాళ్ళు, ఈ తల్లిని నమ్ముకున్నవాళ్ళు. సినిమా అంటేనే తల్లి తండ్రి నిర్మాత తీసేవాడు, చూసేవాడు, ప్రేక్షకుడు దేవుడు, ఇద్దరికి మధ్య సందర్భంగా చూపించే తల్లి సినిమా హాల్ ఓ దేవాలయం. ఆ దేవాలయాలు బాగుండాలి. ఇవాళ ఎన్ని దేవాలయాలు కళ్యాణ మండపాలు అయిపోతున్నాయి, ఎన్ని దేవాలయాలు మూసిపడిపోతున్నాయి, బికాస్ దిస్ సిస్టమ్. కాబట్టి మల్టిపుల్ నేషన్స్, ఈ ప్రైవేట్ కంపెనీస్, ఈ కార్పొరేట్స్ అందరూ వచ్చేసిన తర్వాత చిన్న చేపని పెద్ద చేప, చిన్నమాయని పెద్దమాయని పింగళ నాగేంద్ర గారు మాయాబజార్ చెప్పినట్టు ఇవాళ దే ఆర్ ఆక్యుపైయింగ్ దే లైక్ ఆక్టోపస్. కాబట్టి చిన్న నిర్మాతని బతికించుకోవాలి, సింగిల్ థియేటర్ని బతికించుకోవాలి. ది సేమ్ టైం పర్సెంటేజ్ సిస్టమ్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొనుక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీలు చూస్తారండి. వేళ
మాలాంటి సినిమా చూడాలంటే జనం రావాలంటే బడుగు బలహీన వర్గాలు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళ కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్ ఓటీటీలో వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? ప్రజెంట్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంట్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. గవర్నమెంట్ అపాయింట్మెంట్ అంతగా ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్స్ చెప్పండి, పర్సెంట్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ ఇక రేట్లు ఈ రేటు తమ్ముడు తమ్ముడు ఇప్పుడు దాకా మాట వచ్చిందా? థ్యాంక్ యూ. మైక్ రాలేదంటే ఇంకా ఈ రేట్ల విషయం మాట్లాడేసి